వాడి అవునా? ఏజో, వాడి అసలు వదిలేసేయి. ఏదో మాకు అవసరం సంబంధం లేదు. లేదు. నీకు సంబంధం లేదు. మీరు చిల్‌గా అవుతున్నారు. మళ్ళీ ఐలాగ్ పెట్టుకుంటారు అన్ని. అది గూడా ఓకే. అవసరం లేదు. గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది తల్లి నీకు? చెప్పు. ఇప్పుడు చెప్పించింది గాక, ఇప్పుడు నువ్వు ఎదవరాలయ్యా ఇక్కడ అన్ని చూస్తా ఉంటే నవ్వొస్తుంది నాకైతే. నిజంగా నవ్వొస్తుంది. అదేంటంటే సిటీని అంటావు. నీకు తెలుసు మొన్న మగోడు అన్నారు. అది తన వాయిస్ ఇన్నావు. సరే వాయిస్ ఇన్నా గూడా సోషల్ అనేది నీకు చాలా మంది అంటే మగోళ్ళు, ఆడోళ్ళు వస్తాను పోతున్నారు. తన మీద నువ్వెందుకు పోతున్నావు? చెప్పు. కావాలని నువ్వే సపోర్ట్ చెప్పు. చేస్తుంది కదా! నేను నువ్వు చేయలేకపోతున్నానని. దొంగతనంగా. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు కూడా సపోర్ట్ చెయ్యి. నువ్వు నాకు సపోర్ట్ దానికి చెయ్యి. ఆ దమ్ము లేదు. గొడవ మీరిద్దరిది. దానికి ఏందంటే గొడవ ముసలోళ్ళమంటే మీరిద్దరిది. ఇష్టం. వాళ్ళ గొడవ తాతల మీరిద్దరిది. ఇంటికెళ్ళి వాడి మడ్డ కుడవడానికి పోతుంది. గొడవ మీరిద్దరిది. మీ అందరిది. సపోర్ట్ చేస్తున్నావు నాకు. కామెంట్ అని సపోర్ట్. గొడవ మీరు పడతానే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా! గొడవ మీరు పడింది. స్టార్టింగ్ ఎక్కడ గొడవ వచ్చింది వీళ్ళకి? వినుకి వైజాగ్. మీది వైజాగ్ కాదు, మాది వైజాగ్. మీది వైజాగ్ కాదు, మాది వైజాగ్ అని ఇద్దరు గొడవ పడ్డారు. సరే టూగెదర్ ఎక్కారు. వైజాగ్ విషయం పోయి ఏదో ఫోన్ నెంబర్ ఏదో తీసుకున్నారు. అక్కడ పైన ఎక్కిన తర్వాత కూడా ఇలా విను 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 అంటే ఇప్పుడు కూడా విను విను తన దగ్గర ఎక్స్‌పెక్ట్ ఇస్తున్నావు. గొడవ మీరిద్దరిది తనది ఎక్స్‌పెక్ట్ మధ్యలో నన్ను దొబ్బుతున్నావేంది నాకు అర్థం కావట్లేదు. అసలు గొడవ నీకు ఎవరిదా? విషయం తెలియదు. ఆ రోజు గణేష్‌ది ఫోన్ కూడా లేదు వాడి దగ్గర. స్విచ్ ఆఫ్ అయిపోయింది. పాపం వాడు క్లియర్ అయిపోయింది. ఈ లంజే వాడికి నెంబర్ ఇచ్చి మళ్ళా తెలీదు స్క్రీన్ షాట్ తీసుకున్నది. అంతా ఉత్త మాటలు అయన్నీ. వేస్ట్ లంజా మా అన్నీ. సంబంధం లేదు గానీ అసలు గణేష్ వచ్చాడు. వాడికి తెలీదు. ప్రతిసారి చెప్తాను. తెలిసిందే రా మాట్లాడని చెప్తాను. సరే గణేష్ వచ్చాడు మాట్లాడాడు. వీరిద్దరు పడింది. వీరిద్దరు పడేటప్పటికి దాని పైకెళ్ళాడు. మీ నలుగురు గొడవ. విను, గణేషు అప్పుడు. అప్పుడు నేనేం అనాలి? వీళ్ళకి సపోర్ట్ ఏమి ఇచ్చానా చెప్పు మేము? వీళ్ళకని చెప్పాను. ఏరా ఏసుకొని రా 4 పీకండ్రా, దాన్ని తీయండ్రా బయటికి, దాన్ని లాగండ్రా అన్నాను ఏమైనా? తనే అనవసరంగా ఎక్కింది. తనే అనవసరంగా మాట్లాడుకుంది. తనే అనవసరంగా పరువు తీసుకుంది. వాళ్ళకెళ్ళిపోమంటే నేనెలా ఎళ్ళిపోమంటాను అందరికి జెప్పు? అసలు ఇది దాని బిల్డప్ చూడు ఆహ్, సారీ అహా! చెప్పించింది అంటారు. అది ఇది పెద్ద పబ్ పూకులాగా. ఇది పబ్లిక్ అబ్బా! పబ్లికు సోషల్ మీడియా ప్రతి ఒక్కరు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వాళ్ళకి మనం గెస్ చేయడానికి లేదు గదా! నేను అట్లయితే నేను దాని వీళ్ళకి చేత కాదు గదా! హైలైట్ చెప్పించుకున్నా కదా! ఏడ పెట్టుకుంటది? అహా! దాని అమ్మ పూకులో ఇప్పుడు పెట్టుకుంటదా? ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు ఇస్తున్నా లేదు బ్లూ అనేది. వీళ్ళిద్దరికి ఇచ్చానా? వేస్ట్ లంజా అసలు దాని గురించి ఇప్పుడు మాట్లాడడం వేస్ట్. కాదు. వీళ్ళిద్దరికి ఇచ్చానా? అయినా అసలు ఈళ్ళు ఏడుంటున్నారు సపోర్ట్ చేయడానికి? వీళ్ళు ఏ లైన్‌లో ఉంటారో తెలుసు గదా! ఇక్కడ ఎక్కువ ఎవరు ఎక్కువున్నది? నువ్వు ఎక్కువున్నావా? నీకు సపోర్ట్ ఎవరిస్తున్నారు? అసలు వీళ్ళసలు దాన్ని వేరే యాడున్నారా? లెవెల్ ఎవ్వరు పట్టించుకోరు. ఈళ్ళు నైట్ టైమ్ వస్తారు. నైట్ టైమ్ అట్లా మైనగా ఉంటది. వీళ్ళందరూ అది ఇంకా బయట కంట్రీ అంటే ఇంకా నిద్రపోయి ఇంకా లేసి ఇంకా ఉదయం ఆ టైంకొస్తారు. ఉదయం కాంచి లేరు గదా! అసలెవరు లేరు గదా! అసలు వాళ్ళిద్దరు లేరు గదా! వీళ్ళిద్దరికి నేను బ్లూ ఎయలేదు. నా దాంట్లో ప్రతి ఒక్కరికి నువ్వు తిట్టా గూడా. ఎందుకు ప్రతి ఒక్కరికి బ్లూ ఇస్తావని. ప్రతి ఒక్కరికి ఇస్తాను నేను. ఛానెల్ ట్యాగ్ చేస్తా. మంచిగా కామెంట్ పెట్టారా బ్లూ ఇస్తాను. ఛానెల్ ఉంటే బ్లూ ఇస్తాను. ఐడీ చాలా రోజులు ఉందంటే వాళ్ళకి బ్లూ ఇస్తాను ప్రతి ఒక్కరు గూడా. అసలు నాకు తిట్టడానికి ఏంది నేను సపోర్ట్ చేసే వాళ్ళకి అసలు నేనేం ఈ సపోర్ట్ చేశా? లంజ గొడవపడి వేరేది నేను ఇక్కడ ఆ! తెంగించుకుని నేను సరే. అనవసరంగా పిలిపిచ్చి సపోర్ట్ చేశా. తీసుకొచ్చినందుకు నేను బ్యాడ్ అయిపోయా చూసావా? సరే నువ్వు వద్దన్నా సపోర్ట్ గాని నేను చేస్తా. తీసుకొచ్చిన దానికి సపోర్ట్ ఈరోజు నేను బ్యాడ్ అయిపోయా. సపోర్ట్ సపోర్ట్ చేశా అనుకోవచ్చు. నేను మాట్లాడా? నేను మాట్లాడుతున్నానా? నా వరకు నేను చేసుకుంటున్నా గదా! టీవీ సౌండ్ అని నేను మ్యూట్‌లో పెట్టేస్తా. మాట్లాడుతున్నా గదా! ఇప్పుడు చెప్పా తనకి నేను వస్తున్నాను. నేను ఆగు నీతో నేను చెప్పాలని చెప్పాను నేను. ఉన్నాడా? ఉందా తన? లేదు గదా! ఎందుకు భయపడాలి? ఇప్పుడు నేను చెప్తున్నా గదా! నేను తన కోసం ఒక వీడియో తీసా నేను. అప్‌లోడ్ చేశాను చూడు. నా చెల్లి తను అది అవకాడోది బ్రెడ్ రోస్ట్ నాకు చాలా ఇష్టం సిస్టర్ అని చెప్పిందని
నిన్న కూడా మొన్న చేశా నేను.